చాలా దేశాలు ఆర్థిక మాంద్యంతో ఉద్యోగ సమస్యలతో పోరాడుతుంటే ఈ చిన్న దేశం మాత్రం ప్రతి ఒక్కరికి నెలకి లక్షల జీతం ఇచ్చిన ఉద్యోగులు దొరకక పక్క దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ దేశంలో ప్రజలకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పూర్తిగా ఉచితం. ఇక్కడి ప్రజల సగటు తలసరి ఆదాయం $1,00,000 పైనే. ఆ దేశమే లక్సెంబర్గ్. యూరోప్ లో కేవలం ఒక చిన్న ముక్కలా ఉండే ఈ దేశం ఒకప్పుడు ఇనుము, ఉక్కుపై ఆధారపడిన సాధారణ దేశం. కానీ కేవలం 5 దశాబ్దాల్లో లక్సెంబర్గ్ ప్రపంచంలోని మొత్తం ధనాన్ని తన వైపు ఎలా తిప్పుకుంది? ఈ చిన్న దేశం ఇంతలా ధనవంతం కావటానికి, అంతర్జాతీయంగా పెద్ద పెద్ద కంపెనీలను తన వైపు లాక్కోటానికి ఉన్న 4 ప్రధాన ఆర్థిక రహస్యాలు ఏమిటో ఇప్పుడు వివరంగా లోతుగా ఛేదిద్దాం. లక్సెంబర్గ్ ధనవంతుల దేశంగా మారటానికి మొదటి కారణం దాని తెలివైన భౌగోళిక మరియు ఆర్థిక వ్యూహం. లక్సెంబర్గ్ పశ్చిమ యూరోప్లోని 3 అతిపెద్ద ఆర్థిక శక్తులైన జర్మనీ, ఫ్రాన్స్ మరియు బెల్జియం సరిహద్దుల్లో ఉంది. ఈ వ్యూహాత్మక స్థానం వల్ల ఈ దేశం ఒక అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా అనగా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ గా మారటానికి చాలా సులభమైంది. ఇక్కడి నుంచి కేవలం 2-3 గంటల్లో యూరోప్ యొక్క కీలక రాజధానులకి చేరుకోవచ్చు. ఇక ప్రపంచంలోని అతిపెద్ద బహుళజాతి కంపెనీలు అంటే మల్టీనేషనల్ కార్పొరేషన్స్ తమ యూరోపియన్ కార్యకలాపాలని లక్సెంబర్గ్ నుంచి నిర్వహిస్తున్నాయి. ఎందుకంటే లక్సెంబర్గ్ యొక్క పన్ను విధానాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ లో ఉంటూనే ఇతర దేశాల కంటే తక్కువ పన్నులు ఉండటం, ఇంకా పెట్టుబడి నిధులకు అంటే ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనుకూలమైన చట్టాలు ఉండటం వల్ల ప్రపంచంలోని 120 కంటే ఎక్కువ బ్యాంకులు తమ హెడ్ క్వార్టర్స్ ను ఇక్కడే పెట్టాయి. అందుకే యూరోజోన్ లో పెట్టుబడి నిధుల నిర్వహణలో లక్సెంబర్గ్ 2వ స్థానంలో ఉంది. ఈ పన్ను ఆదాయమే దేశ ఖజానాకు అతిపెద్ద వనరు. ఇక లక్సెంబర్గ్ ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయాన్ని అనగా హైయెస్ట్ జీడిపి పర్ క్యాపిటల్ కలిగి ఉండటానికి ఆ లెక్కల వెనుక ఒక చిన్న రహస్యం దాగి ఉంది. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోకపోతే మీరు మోసపోతారు. లక్సెంబర్గ్ లో పనిచేసే మొత్తం ఉద్యోగులలో దాదాపు 45% మంది పక్క దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ మరియు బెల్జియంల నుంచి ప్రతిరోజు సరిహద్దులు దాటి వచ్చి పనిచేస్తారు. వీరందరినీ కమ్యూటర్స్ అని అంటారు. వీరిక్కడ పనిచేస్తారు కాబట్టి వీరి ఆదాయం మొత్తం లక్సెంబర్గ్ యొక్క స్థూల జాతీయోత్పత్తి అంటే జీడిపిలో లెక్కించబడుతుంది. అయితే వీరు లక్సెంబర్గ్ నివాసులు కాదు కాబట్టి తలసరి ఆదాయాన్ని లెక్కించేటప్పుడు వారిని జనాభా లెక్కల్లోకి తీసుకోరు. దీనివల్ల ఏమవుతుందంటే లక్సెంబర్గ్ జీడిపిలో బయటి ఉద్యోగుల ఆదాయం కలుస్తుంది, కానీ వారి జనాభా కలవదు. అందుకే లక్సెంబర్గ్ తలసరి ఆదాయం వాస్తవానికి అక్కడి ప్రజలు ఇంట్లో తీసుకునే ఆదాయం కంటే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఎంత జీతం ఇచ్చినా ఆ ఉద్యోగాలు చేయగలిగే స్థానిక నిపుణులు మరియు స్థానికంగా ఉండటానికి ఇష్టపడేవారు తక్కువగా ఉండటంతో బయట వారిపై ఆధారపడక తప్పటం లేదు. ఇక లక్సెంబర్గ్ కేవలం బ్యాంకింగ్, పన్నులతో ఆగిపోయే దేశం కాదు. తమ భవిష్యత్తు ఆదాయాన్ని పెంచుకోవటానికి వారు తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. స్పేస్ మైనింగ్ లో లీడర్. భూమికి బయట గ్రహ శకలాల అంటే ఆస్ట్రాయిడ్స్ నుంచి విలువైన ఖనిజాలను తవ్వి తీయటం కోసం లక్సెంబర్గ్ ఒక ప్రత్యేక చట్టాన్ని చేసింది. ఈ పరిశ్రమలో పెట్టుబడి పెట్టడానికి మరియు స్టార్టప్లను ప్రోత్సహించడానికి ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం. ఆ గ్రహ శకలాలలో ఉండే ప్లాటినం, బంగారం వంటి ఖనిజాలను వెలికితీసే అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అంటే స్పేస్ ఎకానమీని తమ కేంద్రంగా మారాలని లక్సెంబర్గ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఇది కేవలం కల కాదు, చట్టబద్ధంగా అమలు చేస్తున్న ప్రణాళిక. ఈ దేశం ధనవంతంగా ఉండటం వల్ల ఇక్కడి పౌరులకు అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. ఇక జీవన నాణ్యత, క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇక్కడ విద్యా వ్యవస్థ, ఆరోగ్య సేవలు అత్యుత్తమంగా ఉంటాయి. సామాజిక భద్రత చాలా పటిష్టంగా ఉంటుంది. ఉచిత రవాణా. 2020 నుంచి దేశవ్యాప్తంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పూర్తిగా ఉచితం. ఇది ప్రపంచంలోనే మొదటిసారి. ఇక బహుళ భాషా నైపుణ్యం. ఇక్కడి ప్రజలు కనీసం 4 భాషలు లక్సెంబర్గిష్, ఫ్రెంచ్, జర్మన్, ఇంగ్లీష్ మాట్లాడగల నైపుణ్యం కలిగి ఉంటారు. ఉక్కు పరిశ్రమ నుంచి వైదొలిగి ఆర్థిక సేవలు, సాంకేతికత మరియు అంతర్జాతీయ సహకారంపై దృష్టి సారించడం ద్వారానే లక్సెంబర్గ్ ఈ స్థాయికి చేరుకుంది. ఇది కేవలం ఒక దేశం కాదు, సరైన వ్యూహాలు మరియు తెలివైన ఆర్థిక విధానాలు ఒక చిన్న దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక కేంద్రంగా ఎలా మార్చగలవో చెప్పే ఒక అద్భుతమైన ఉదాహరణ.
నెలకి ₹1,00,00,000 ఇచ్చినా పనిచేసే టాలెంట్ ను ఆకర్షించగలిగే శక్తిని ఈ దేశం తన ఆర్థిక వ్యూహాలతోనే సాధించింది. లక్సెంబర్గ్ ఇంత సంపన్నంగా ఉన్న ఇక్కడ నివసించే ప్రజలు, ముఖ్యంగా స్థానికులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు మరొకటి ఉంది. అందుకే ఇక్కడ స్థానిక నిపుణులు దొరకటం కష్టమవుతుంది. ఇక జీవన వ్యయం, హై కాస్ట్ ఆఫ్ లివింగ్. లక్సెంబర్గ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దేశాలలో ఒకటిగా ఉంది. ముఖ్యంగా ఇంటి అద్దెలు మరియు రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని అంటుతాయి. మీరు ₹1,00,00,000 జీతం సంపాదించినా అందులో 30% నుంచి 40% వరకు కేవలం జీవన వ్యయానికే ఖర్చవుతుంది. ఇక స్థానిక యువత అధిక ధరల కారణంగా రాజధాని నగరం నుంచి దూరంగా వెళ్లాల్సి వస్తుంది. అందుకే స్థానికంగా ఉన్న యువత సంఖ్య కంటే బయట నుంచి వచ్చి పనిచేసే వారి సంఖ్య పెరుగుతుంది. నైపుణ్యాల మధ్య పోటీ, బ్యాంకింగ్ మరియు టెక్నాలజీ రంగాల్లో అత్యధిక జీతాలు ఉన్నాయి. అయితే స్థానిక విద్య ఈ వేగంగా మారుతున్న అంతర్జాతీయ ఆర్థిక రంగానికి సరిపోయే నిపుణులను తయారు చేయలేకపోతుంది. అందుకే కంపెనీలు అనివార్యంగా ఫ్రెంచ్, జర్మన్ లేదా ఇతర యూరోపియన్ నిపుణులను నియమించుకోవాల్సి వస్తుంది. ఇక స్మాల్ కమ్యూనిటీ ఎఫెక్ట్. లక్సెంబర్గ్ చిన్న దేశం. ఇక్కడ ప్రొఫెషనల్ సర్కిల్ చిన్నగా ఉంటుంది. చాలా మంది, ముఖ్యంగా విదేశీయులు, వేరే పెద్ద నగరాల్లో ఎక్కువ కెరియర్ అవకాశాల కోసం కొత్త జీవితాన్ని అనుభవించడానికి ఇష్టపడతారు. అందుకే ఇక్కడ ఉద్యోగాలు దొరికినా దీర్ఘకాలికంగా ఉండేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. మరి మీరు లక్సెంబర్గ్ లో ఉద్యోగం వస్తే ఆ అధిక జీతం మరియు అద్భుతమైన జీవితాన్ని అనుభవించడానికి మీరు మీ సొంత దేశాన్ని, అధిక జీవన వ్యయాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటి? లక్సెంబర్గ్ అందించే ఉద్యోగం కోసం మీరు ఎంత జీవన వ్యయాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నారు? కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని ప్రపంచ రహస్యాలు, ఆర్థిక విశ్లేషణలు మరియు ఉద్యోగ అవకాశాల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ని నొక్కండి. ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయండి.